వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మీకు ఫ్రీ సైజ్ నైటీ కటింగ్ చూపిస్తానండి. ఫ్రీ సైజ్ నైటీ అంటే అండి మనకి లెంత్ ఇది బాగా లాస్ట్ సైజ్ అండి. ఫస్ట్ ఎక్సెల్ ఉంటుంది, డబుల్ ఎక్సెల్ ఉంటుంది, త్రిబుల్ ఎక్సెల్ ఉంటుంది. ఇది లాస్ట్ సైజ్ అండి. బాగా హైట్ వెయిట్ ఉండే వాళ్ళకి, కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటుంది. దీని కొలతలు అంటే అన్ని నైట్లకి ఒకటే షోల్డర్ ఉంటుందండి. ఇంచుమించుగా షోల్డర్ వచ్చి ఒక 8 పెట్టుకోవాలండి. తర్వాత మీకు మొత్తం మీ లెంత్ అండి, మీ నైటీ షోల్డర్ కంచి పాదం వరకు ఎంత ఉంటే దానికి ఒక 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇది ఫ్రీ సైజ్ కొలతలతో చెప్తున్నాను. 55 వచ్చి ఒరిజినల్ ఉంటాయండి. 3 యాడ్ చేసుకోవాలండి. అప్పుడు 58 మీకు మొత్తం లెంత్ తీసుకోవాలండి. అప్పుడు మీకు 3 మీటర్స్ కనుక కావాలండి. 3 మీటర్స్ అంటే ఇది పన్న వెడల్పు తక్కువ ఉంది కాబట్టి 44 ఇంచెస్ కాబట్టి మీకు 3 ఇంచెస్ అండి. అదే 46, 48 ఉంటే మీకు 2.5 మీటర్స్లో మీకు నైటీ చక్కగా ఫ్రీ నైటీ వచ్చేస్తుందండి. ఈ పన్నాన్ని బట్టి మనం 3 మీటర్స్ అలా తీసుకుంటున్నామండి. అదే హ్యాండ్ వచ్చి మీకు ఒక 10 లేదంటే ఒక 12 పెట్టుకోవచ్చండి. మీరు 10 మళ్ళీ కుట్లకి అది ఒక 2, 1.5 అట్లా పెట్టుకోవచ్చండి. మీకు ఒక 12 అలా పెట్టుకోవచ్చండి. దీనికి పెద్ద కొలతలు ఏమి ఉండవు. ఫ్రంట్ నెక్ వచ్చండి ఒక 5 పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టుకుంటే డీప్ అయిపోద్ది, మనం వంగి పని చేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. బ్యాక్ నెక్ వచ్చి ఒక 3 to 4 పెట్టుకోవచ్చండి. ఇంతేనండి, కొలతలు ఏముండవు. మీకు దీంట్లో పెద్దగా కొలతలు ఏముండవు అండి. మీకు క్లాత్ చూపిస్తున్నాను. షోల్డరు 8 పెట్టండి. మనం మొత్తం నైటీ కొలత వచ్చి 55, దానికి వచ్చి కుట్లకు పోను 3 ఇంచులు పెట్టామండి, 58. అప్పుడు తర్వాత వచ్చి హ్యాండ్ అండి, చెయ్యండి. మీరు షార్ట్ పెట్టుకుంటే షార్ట్ పెట్టుకోండి. నేను మీ ఫ్రీ సైజ్ నైటీ కొలత చెప్తున్నాను. ఒక 10 ఉంటే 1.5, 2 ఇంచుల వరకు మనం కుట్లు ఫోల్డింగ్కి కుట్లకి ఒక 1.5, 2 వరకు పెట్టుకోవచ్చండి. ఇది ఫ్రంట్ నెక్ వచ్చి ఒక 5 పెట్టుకుంటామండి. బ్యాక్ నెక్ వచ్చి 3 to 4 వరకు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మీకు కొలతలు మీకు 3 మీటర్ల గుడ్డ తీసుకుంటున్నానండి. 1 మీటర్ గుడ్డకి మనకి 40 ఇంచెస్ అండి. ఇది మనకి 3 మీటర్స్ అంటే అండి 3 4 12, 120 ఇంచులు ఉందండి. మనకు కావాల్సింది ఇప్పుడు 58 ఇంచెస్ అండి. 58 ఎంత అవుతుందండి మనకి 116 వస్తుందండి. అప్పుడు మనకి 4 ఇంచెస్ దీంట్లో గుడ్డ వేస్ట్గా ఉందండి. దానికోసం మనం 4 ఇంచెస్ క్లాత్ని మనం తీసి పెట్టేసుకుని మనం ఇట్లా నేరుగా వేసేసి కట్ చేసేద్దామండి. ఇది చాలా ఈజీ నైటీ కొలత. మీరు బ్లౌజ్ కన్నా నైటీ చాలా ఈజీ అండి. మనకి ఒక్క దగ్గర కూడా మనకి తేడా రాదు. మీకు ఇప్పుడు 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసి మిగతా 48 ఇంచెస్ డబుల్ లేయర్ వేస్తాం కదండి. 160 ఇంచెస్ ఉంది కదా, దాన్ని డబుల్ లేయర్ వేసి మీకు కటింగ్ చూపించేస్తానండి. ఇందులో వచ్చి నేను 4 ఇంచెస్ తీసేస్తున్నానండి. ఆ 4 ఇంచెస్ క్లాత్ మనకి ఎక్స్ట్రా ఉందండి. మనకి డబుల్ లేయర్ 58, 160 ఇంచెస్ మనకి చాలండి. దీనికి 4 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా ఉంది కాబట్టి పీస్ నేను తీసేస్తున్నాను. ఈ పీస్ని నేను ఫ్రంట్ మీకు ఫ్రిల్స్ వేసుకుంటా అండి, చక్కగా డీసెంట్గా ఉంటుందండి. ఈ 4 ఇంచెస్ మనకి ఫ్రంట్ ఫ్రిల్స్ ఏమన్నా డెకరేట్ చేసుకోవడానికి, మనకి ఫ్రంట్ కొంచెం అందంగా ఏమన్నా మోడల్గా ఈ క్లాత్ని ఉపయోగించుకోవచ్చు అండి. ఇది మన క్లాత్ వచ్చి ఫ్రంట్ బాడీకి మనం ఫ్రిల్స్ ఉపయోగించుకోవచ్చు. ఇది పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని డబుల్ లేయర్ వేయాలండి. డబుల్ లేయర్ అంటే 58 ఇంచెస్ వస్తుందండి. మనం 120 నుంచి 4 ఇంచెస్ తీసేస్తాం కదండి. ఇప్పుడు డబుల్ లేయర్ వేస్తా అంటే 58 ఇంచెస్ మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మీరు డబుల్ లేయర్ అండి. ఇది 4 లేయర్స్ ఉంది మొత్తం. అంటే నేను ఇటు ఓపెన్గా ఉన్నది చూడండి, ఓపెన్గా ఉన్నది వచ్చి అటు సైడ్ వేసానండి. క్లోజ్గా ఉన్నది ఇక్కడ చూసారా, ఇక్కడ 2 లేయర్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు మొత్తం మీకు 58 ఇంచెస్లో మీరు బాడీ తీసుకోవాలండి. దీన్ని షోల్డర్ దీంట్లో నుంచి వస్తుంది, కింద ఇక్కడ బాడీ వస్తుందండి, ఇక్కడ బాటమ్ వస్తుంది. మీరు 10 నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 10 నుంచి 12 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చండి బాడీ లెంత్. దాని తర్వాత మీరు 10 పెట్టుకున్నా 12 పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా లెంత్లో ఏం చేంజ్ రాదండి. మనం ఉన్న లెంత్ని మనం బాగా మీకు ఇష్టం అండి. బాడీ వచ్చి కొంచెం పైకి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఓపెన్ ఇష్టం ఉండేవాళ్ళు ఉంటారు, ఓపెన్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారండి. దానికి మీరు దీంట్లోనే నేను 2 మోడల్ చెప్తానండి మీకు. జయంపుగా ఒక సింపుల్గా ఒకటి చెప్తాను, తర్వాత మీకు
ఈజీగా ఇంకొకటి చెప్పిస్తాను చూడండి. మన షాప్లో అయితే అండి ఇలాగే కట్ చేసేస్తారండి. ఇది 4 మడతలు వేస్తారండి. 4 మడతలు ఓపెన్ అటు సైడ్ ఉంది. ఇక్కడ వచ్చేసి 8 వరకు ఒక షోల్డర్ తీసేస్తారండి. షోల్డర్ తీసేసి ఇక్కడ నుంచి చంక తీసేసి ఒక 10-12 వరకు పెడతారండి. మ్యాక్సిమం ఒక 12 పెట్టుకుంటారు. 12 వరకు పెట్టుకుని ఇక్కడ చంక తీసేసి ఈ మిగతాది హ్యాండ్కు యూజ్ చేసేస్తారండి. ఇది వచ్చి ఫ్రంట్ బ్యాక్. మీకు ఇక్కడ ఫ్రంట్ వచ్చి ఒక 5 పెట్టుకుంటారు, బ్యాక్ వచ్చి ఒక 4. ఇది వచ్చి ఫ్రంట్, ఈ వెనకాల వచ్చి బ్యాక్ ఉంది. ఇది హ్యాండ్స్కి యూజ్ చేసుకుంటారండి. మన కొలతను బట్టి 10 ఇంచులు 12 ఇంచులు పెట్టుకుని కట్ చేసుకుంటారండి. ఇది సింపుల్ కటింగ్ అండి. మీకు ఇంకా సింపుల్గా చూపించాలని నేను ఆశపడుతున్నానండి. ఏంటంటే వచ్చేది సమ్మర్ అండి, మనం కాటన్ నైటీలు బాగా వాడతాము. మీరు ఇంట్లో ఈజీగా కుట్టుకోవడానికి నేను చిన్న కటింగ్తో మీకు నైటీ చెప్పించేస్తానండి. ఇది మొత్తం 58 ఇంచెస్ లెంత్ చెప్పించానండి. నేను ఇప్పుడు మీకు ఇలా చెప్పించట్లేదండి. ఈ ముక్క కట్ చేసేసి ఇది సెపరేట్ ఇది సెపరేట్గా మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను ఇందులోంచి ఒక దీని అడల్పుని మీకు చెప్పాను కదా, 44 ఇంచెస్ అండి. ఇది మనం దీంట్లో 58 ఇంచెస్లోంచి మనం ఒక 11-12 వరకు తీసుకుందామండి. నేను ఎంతవరకు తీస్తానండి, మీకు 10 పెట్టినా లెంత్ మారదండి, 11 పెట్టినా లెంత్ మారదు. ఏమంటే ఇది యాడ్ అయితే మనం మొత్తం 58 ఇంచెస్ వచ్చేస్తాయి స్టిచ్చింగ్లో. మీకు బాగా ఫ్రీ నైటీ అని చెప్పిస్తున్నాను కదండి, అందుకే మీకు 11-12 ఏది పెట్టినా బాగానే ఉంటుందండి. మీకు ఇక్కడ గీత ఆల్రెడీ గీసాను, ఊరికి జాయింగ్ వచ్చి గీసాను కాబట్టి మీకు ఒక 12తో చెప్పిస్తానండి. 12తో చెప్పించానంటే మీకు బాగా అర్థమైపోతుంది. మీకు 12 ఇంచుల క్లాత్ దీంట్లోంచి తీసేయాలండి. ఈ 4 లేయర్స్ ఉందండి. 4 లేయర్స్లో ఈ క్లాత్ వచ్చి బాటమ్కి వస్తుందండి, ఇది బాడీకి వస్తుంది. దీంట్లో హ్యాండ్ బాడీ తీస్తాను. మీకు ఈ క్లాత్ సపరేట్ చేస్తానంటే మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుందండి. ఇప్పుడు దీన్ని వచ్చి మనం సైడు కొంచెం ఒక 2 ఇంచులు ఇక్కడ బాక్స్ కట్టుకునండి. ఇలా తీసుకుంటా మనకి ఇది ఫ్రిల్స్కి వచ్చేస్తుందండి. ఇది పక్కన పెడతాను. ఇది ఇప్పుడు మీకు ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. మీకు 58 ఇంచెస్లోంచి నేను ఒక 12 ఇంచులు సపరేట్ తీసానండి క్లాత్ని. నేను ఇలాగే గీసాను అనుకోండి, మీరు కన్ఫ్యూషన్ అవుతారు. ఇక్కడ బాడీ ఇక్కడ హ్యాండ్ తీసాను అనుకోండి, మీరు చూడడానికి కొంచెం కొత్తగా నేర్చుకునే కన్ఫ్యూషన్ అవుతారు. దీన్ని మనం 2 పీసులుగా కట్ చేసుకుని మీకు బాడీ హ్యాండ్ సపరేట్గా తీస్తాను. నేను ఎట్లా తీస్తానంటే ఒక సగం ముక్కొచ్చి బాడీ తీస్తానండి, సగం ముక్కొచ్చి హ్యాండ్కి తీస్తాను. అలా మీకు ఇది ఇప్పుడు మనం 12, 24 ఇంచులు మనం సపరేట్ చేసి పెట్టుకున్నామండి. దీంట్లోంచి ఒక 12 మనం సపరేట్గా బాడీకి తీసుకున్నామండి. బాడీకి తీసుకున్నాం. మీరు ఒక 2-3 చోట్ల మార్చేసుకోండి, అలాగే క్రాస్గా తీకండి. 12 పెట్టుకొని మీరు మార్క్ చేసుకుని స్కేల్ పెట్టుకుని గీసుకున్నారంటే మీ లాస్ట్ కూడా 12 పెట్టుకోండి. ఇది మీరు చిన్నపిల్లలకి ఫ్రాక్ కుట్టే ఇదేనండి, పెద్ద చిన్న కటింగ్. మీకు ఆల్రెడీ బ్లౌజ్ కుట్టే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుందండి. ఈ 12 నేను సపరేట్ చేస్తానండి. ఒకటి బాడీకి, ఒకటి వచ్చి హ్యాండ్స్కి మీకు సపరేట్ చేస్తున్నానండి. ఇది మనం హ్యాండ్స్కి పెట్టుకున్నాం ఈ 12 ఇంచులు. ఈ 12 ఇంచులు మీరు చూడండి, ఇక్కడ వచ్చి క్లోజ్ అయ్యి ఉందండి, ఇక్కడ క్లోజ్ అయ్యి ఉంది. దీని వెడల్పు మనం 44 ఇంచెస్ కదండి. ఇది మొత్తం సగం వేసాం అనుకోండి. 44 ఇంచెస్ని మనం 4 ఇచ్చేసుకుంటే 11 వస్తుందండి మనకి. ఇక్కడ ఓపెన్ చూడండి, ఇది ఫ్రంట్ ఓపెన్గా పెట్టుకుంటున్నాం మనం, ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది. మీకు ఇప్పుడు ఇది క్లాత్ వెడల్పు ఎక్కువ ఉందనుకోండి, 46 ఉందనుకోండి, మీరు దీన్ని 12 కూడా పెట్టుకోవచ్చండి. నాకు 44 ఇంచెసే ఉంది కాబట్టి 11 వస్తుంది. అయినా కూడా ఫ్రీ సైజ్కి చాలా కరెక్ట్గానే ఉంటుందండి. ఇది 11 వరకు వస్తుందండి. ఇప్పుడు మీరు ఇప్పుడు డ్రాయింగ్ చేసుకున్నప్పుడు అండి, మీరు ఇక్కడ షోల్డర్ ఇక్కడ తీసుకోవాలండి. ఇక్కడ వచ్చి జాయింట్ది 2 లేయర్లు జాయింట్ ఇటు సైడ్ చంక వైపు వస్తుందండి. ఇక్కడ 2 లేయర్లు ఓపెన్ ఉందండి, 2 లేయర్లు క్లోజ్ అయినాయి. ఇది
మనకి నెక్ వైపు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మీకు చాలా చిన్న మెషర్ అండి. ఇక్కడ మీకు పేపర్ మీద చూపించాను ఆల్రెడీ. మీకు షోల్డర్ వచ్చి 8 పెట్టుకోవాలండి. ఫ్రీ సైజ్ అంటే 8, 8.5 దాని మీద పెట్టుకుంటే మీకు షోల్డర్ జారిపోతుందండి. 8 షోల్డర్ పెట్టుకోండి. అలాగే 8 కిందకి కూడా ఒక 8 పెట్టుకోండి. మీరు 8 పెట్టుకున్నారంటే చంక దగ్గర మీకు సరిపోతుంది. ఇక్కడ నుంచి కూడా ఒక కరెక్ట్గా ఉందో లేదో క్రాస్ లేకుండా చూసుకుని మీరు ఇక్కడ కూడా ఒక 8 పెట్టుకోండి. మీరు బాక్స్ కట్టేసుకుని దాన్ని చంక దగ్గర పీస్ తీసేసుకోవచ్చండి. ఇక్కడ మీకు నెక్ దగ్గర 2 ఇంచెస్ చాలండి. 2 ఇంచెస్ చాలు. మీకు మొత్తం మీరు ఎక్కువ పెట్టుకున్నాను అనుకోండి షోల్డర్ జారిపోతుంది. మెడ దగ్గర మీకు షోల్డర్ జారిపోద్దండి. మీకు 4 లేయర్లు బాగా కరెక్ట్గా ఉండేలా చూసుకుని మీకు ఒక 2 పెట్టుకోండి చాలు. ఏమన్నా ఎక్కువలు తక్కువలు ఉంటే ఈ కుట్లో కట్ అయిపోతాయండి. మీరు టెన్షన్ అవ్వక్కర్లేదండి. దీనికి మీ ఇక్కడ నెక్ దగ్గర ఓపెన్ బ్యాక్ ఫ్రంట్ కలిసి నేను ఒక 2 పెడతానండి. ఫ్రంట్ నెక్కి నేను 5 పెడతానండి. 5, 5.5 మీద పెంచకూడదండి. నైటీలు మనం వంగి పని చేసుకుంటూ ఉంటాం ఇళ్ళల్లో ఫ్రీగా, లోపల ఏమి వేసుకోకపోయినా మనకి డీసెంట్గా ఉంటుందండి. ఒక 5 వరకు చాలండి. 5 ఇక్కడ 2 పెట్టాం కదా, ఇక్కడ ఒక 2 ఇది బాక్స్ కట్టేసుకుంటామండి. ఇది మీ నెక్ మీ ఏ మోడల్ పెట్టుకున్నా ఈ 2 ఇంచుల లోపల పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని ఈ తర్వాత వెనకాల కూడా మీకు 3 to 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి. మనం ఇది కూడా నెక్ మనం తర్వాత కట్ చేసుకుందామండి. ఇప్పుడు మీకు షోల్డర్ 8 ఉంది కదండి. ఇక్కడ మనం ఒక 8 పెట్టుకున్నాం, ఇక్కడ ఒక 8 పెట్టుకున్నాం. ఇక్కడ చంక కట్ చేసేసుకున్నాం అండి. చిన్న పీసులు కూడా మీకు దేనికో దానికి యూస్ అవుతాయండి. మీరు నైట్ కట్ చేసేవరకు అన్ని ముక్కలు భద్రంగా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మీరు ఇక్కడ సగం నుంచి ఇలా యూ షేప్ ఇలా తీసారనుకోండి. తీసి ఇప్పుడు మీరు మొత్తం ఇది 11 ఉంది కదండి, దీనిలో హాఫ్ తీసుకోవాలండి. హాఫ్ అంటే 11లో హాఫ్ ఎంత అండి? 5.5 ఉంటుంది. 5.5 నుంచి మీరు ఇక్కడ చంక కట్ చేసేస్తాం కదా మనం, ఈ పీస్ తీసేసి పారేయాలండి. ఇప్పుడు మనకి నైటీ కరెక్ట్గా చంకల దగ్గర కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు మీకు ఈ ఫ్రంట్ నెక్ మీరు స్క్వేర్ పెట్టుకున్న రౌండ్ పెట్టుకున్న దీంట్లోనే పెడతారండి. నేను స్క్వేర్ ఉంచేస్తానండి, మీకు చూపిస్తున్నాను కదా, స్క్వేర్ ఉంచేస్తాను. అలాగే వెనకాల వచ్చి మీకు రౌండ్ నెక్ ఏదైనా పెడతానండి. ఇప్పుడు మీకు కటింగ్ వేసి చూపించేస్తాను. ఒకే ఒక కటింగ్ అండి దీనికి. ఈ చంకలది మీరు పాకెట్కి, మెడ ముక్క తిప్పడానికి వాటికి మీకు బాగా యూస్ అవుతుందండి. నేను నైటీ కొంటే ఎప్పుడో 2.5 మీటర్ కొంటాను అండి. ఫ్రీ సైజ్ కుట్టుకుంటాను. కానీ 3 మీటర్స్ ఎందుకు కొన్నానంటే మీకు 3 మీటర్స్తో ఫ్రీ సైజ్ ఎలా కుట్టాలి అని చూపించడానికి నేను నైటీ క్లాత్ కొన్నానండి. మీకు ఇప్పుడు వచ్చి ఫ్రంట్ నెక్ అండి. ఈ ఫ్రంట్ నెక్ మనం స్క్వేర్గా తీసేసుకున్నామండి. వెనకాల నెక్ కూడా మనం ఆల్రెడీ ఒక మార్క్ చేసి పెట్టుకున్నాం. మీరు పైన 2 పెట్టారనుకోండి, కింద ఒక 1/2 ఇంచు తక్కువ పెట్టుకోవాలండి. అదే స్క్వేర్ పెట్టుకుంటే మెడ సాగిపోతుంది. కావాలంటే కుట్టేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు మీకు బ్యాక్ నెక్ ఎంత కావాలో అంత. బ్యాక్ నెక్ వచ్చి ఒక 3-4 పెట్టుకోవచ్చండి. ఒక 4 పెడదామండి. ఇక్కడ 2 పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చి ఒక 4 వరకు పెట్టుకోవచ్చండి. 3 to 4. బ్యాక్ కూడా మీకు స్క్వేర్ కావాలా లేకపోతే రౌండ్ కావాలా అది మీ ఇష్టం అండి. నేను ఒక చిన్నది రౌండ్గా చేసేస్తాను. ఇంతేనండి నైటీ కటింగ్, పెద్ద ఇదేం లేదండి. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం తీసేస్తున్నామండి. మీరు షాప్లో కొంటే 500 వరకు ఉంటుందండి. మీరు క్లాత్ కొని కుట్టించుకుంటే 200లో 100లో కూడా మీకు నైటీ వచ్చేస్తుందండి. ఇది బ్యాక్ అండి, ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్ అండి. మీకు ఇది వచ్చి ఒకటి పాకెట్కి వస్తుందండి. ఒకటి వచ్చి మనం జేబు పెట్టుకుంటే బాగా యూస్ అవుతుందండి. ఇంట్లో మన సెల్ ఫోన్ ఏమైనా పెట్టుకోవడానికి, మనం వంట చేసేటప్పుడు ఏమైనా గట్లే పెట్టుకోవడానికి చేతిలో బాగుంటుందండి. ఇది ఒక పాకెట్ పెట్టుకుందామండి. ఇది వచ్చి నెక్ ముక్క, మన ఫ్రంట్ నెక్ ఇలా తిరిగేస్తాం కదండి, దీన్ని
మంచిది ఒక సైడ్ వేసుకుని తిరిగేసుకోవాలండి. మంచిది ఒక సైడ్ వేసుకుని తిరిగేసుకుని మనం ఇట్లా డ్రాయింగ్ గీసుకోవాలండి. డ్రాయింగ్ గీసుకుని ఆ ముక్కని కట్ చేసుకోవాలి. అలాగే 2 నెక్కలు వచ్చేస్తాయి మనకి. ఈ ముక్కని ఇలా కట్ చేసుకుంటాం కదా, అలాగే దీనికి మంచిది ఒక సైడ్ వేసుకుని కుట్టేసి దాన్ని ఇటు తిరిగేసేయాలండి. ఇలాగే మీకు ఒక సైడు ఉక్సులు మాదిరండి, ఓపెన్ పెట్టుకుంటే మీరు ఉక్సులు పెట్టుకుంటే ఒక సైడు ఒక స్ట్రైట్ ముక్క తీసి వెనక్కి తిప్పి ఉక్సులు వేసుకోండి. ఒక సైడు కొంచెం వెడల్పు ముక్క తీసి కొంచెం తాడులు వేసుకునేలాగా వెడల్పు ముక్క తీసుకోవాలండి. ఇప్పుడు మీకు దీనికి వెళ్ళిపోదాం, హ్యాండ్కి వెళ్ళిపోదామండి. హ్యాండ్ కూడా చాలా ఈజీ. మీరు ఇందులో బ్యాక్ ఫ్రంట్ క్రాస్ తీయడం అదేమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు లూజ్ కటింగ్ కదండి, మనకి చంక దగ్గర లోతు తీయడం అదేమీ ఉండదు. నాకు చేతులు పొడగ్గానే ఉంటాయి, ఇష్టం అండి. పొడవ చేతులు వేసుకుంటూ ఉంటాను. మీరు ఒక ఇంచు 1.5 ఇంచు అండి మీరు చక్కగా ఫోల్డ్ చేసి చక్కగా దీన్ని మడత పెట్టి 2 కుట్లు వేసుకుంటే బాగుంటుందండి. కుట్టేసుకుని మీరు ఇది ఆల్రెడీ లెంత్ మనకి ఎంత ఉందండి, 12 ఉందండి. 12 ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 3 పెట్టుకోవచ్చు అండి. 3.5 ఎంతైనా మనకి డౌన్ చేసుకోవచ్చు అండి. నేను 3.5 పెడుతున్నానండి. 3.5 డౌన్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా చంక సెట్ అయిపోతుందండి. దీనికి బ్యాక్ ఫ్రంట్ ఏముండదండి, మీరు ఇట్లా ఒక కటింగ్ అండి. మీరు సెంటర్ ఎప్పుడైనా ప్రతిదీ మీరు బాడీకైనా ఈ హ్యాండ్కి ఎక్కడైనా ఏదైనా ఈ సెంటర్ పాయింట్ ఒకటి కట్ చేసుకున్నా సెంటర్ కలిస్తేనండి. మీకు ఏమైనా ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే అప్పుడు లాస్ట్లో మనం ముఖ్యాన్ని యాడ్ చేసుకునేది అది లాస్ట్లో చేసుకోవాలండి. ఎప్పుడు అంతా ఒక సైడ్ కుట్టేసి ఒక సైడ్ గుడ్లు యాడ్ చేస్తే అండి చెయ్యి మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఈ సెంటర్ పెట్టుకుని మీకు కుట్టుకోవాలండి. అలాగే మీకు ఇక్కడ దీనికి ఏమన్నా షేపు కొంచెం ఎక్కువ అంటే ఇక్కడ ఫోల్డ్ చేస్తానండి. ఫోల్డ్ చేసి మనం కుట్టుకుని మన లూస్ని బట్టి ఇలా వస్తుందండి. హ్యాండ్ ఇలా వస్తుంది, ఇక్కడ ఫోల్డ్ అయిపోతుంది. అప్పుడు మనకి నైటీ ఎలా వస్తుంది అంటే ఈ నెక్ దీనికి మనకి ఇది సరిపోతుందండి. ఈ ఎక్స్ట్రా వచ్చి మనం ఇక్కడ వేరే గుడ్డ తీస్తాండి. ఈ క్లాత్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది కదండి. ఆల్రెడీ ఇక్కడ స్టిచ్చింగ్కి కొంచెం పోతుంది కాబట్టి మనకి ఇది తగ్గుద్ది, ఇక్కడ కొంచెం స్టిచ్చింగ్ పోతుంది. అప్పుడు ఈ బాటమ్ వచ్చి దీనికి ఇక్కడ యాడ్ అవుతుందండి. మీకు ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ చెప్పాను, హ్యాండ్ చెప్పాను. ఇప్పుడు మీకు ఇంకొక చిన్న చిట్కా అండి. ఇప్పుడు మనకి ఇది 46 అంటే 12 తీస్తామండి. 58లో 12 తీస్తే మనకి 40 ఇంచెస్ ఉన్నాయండి 2 పీసులు. ఇవి మనకి అసలు మనకి నైటీ కుట్టేవాళ్ళు ఎప్పుడు కింద ఎప్పుడంటే ఈ లూస్ని మనకి 70 వరకే పెడతారండి. ఏంటంటే వాళ్ళు ఒక లిమిట్ గుడ్డలో మనకి నైటీ కుట్టిచ్చేస్తారు. ఇప్పుడు మనం గుడ్డ కొనుక్కున్నాం కాబట్టి అండి మనకి ఇంకా ఎక్కువ వచ్చిందండి. ఇప్పుడు మనకి వాళ్ళు కుట్టిస్తారండి. ఎంత ఇస్తారు, ఇంతవరకు వస్తుందండి. మనం కొనుక్కున్నాం కాబట్టి 4 లేయర్స్ బాగా కొంచెం ఫ్రీగా వస్తుందండి. నైటీ కొంచెం కింద బాగా వెడల్పు వస్తుందండి. ఇక్కడ 70 పెడితేనే మనకి ఎక్కువ వచ్చేస్తుందండి. అప్పుడు మీరు ఇంకా చూడండి, మనం ఇంకా క్లాత్ ఎక్కువ పెట్టుకోండి, ఇంకా ఫ్రీ నైటీ ఫిల్స్ ఎక్కువ వస్తుందండి. కాలికి బంధాలు పడకుండా బాగుంటుంది. మీకు ఒకవేళ క్లాత్ నెక్కి ఏమైనా పీసులు యాడ్ చేసుకోవాలన్నా, ఫ్రంట్ ఏమన్నా వేరే డిజైన్ చేసుకోవాలన్నా, ఒక ఫ్రిల్స్ లాగా ఏమైనా పెట్టుకోవాలని అంటే బ్యాక్లోంచి ఒక 2-3 ఇంచుల క్లాత్ని మీరు తీసేసుకుని అప్పుడు మనం చంకకి ఇట్లా షేప్ తీసేసుకోవచ్చండి. నేను కొంచెం ఎందుకన్నా మీకు చూపిస్తాను. ఈ సైడ్ నుంచి అంటే మనం ఒక కొంచెం పీస్ని తీసుకున్నామండి. ఎందుకంటే మన నైటీ మనం కుట్టుకుంటున్నాం కదండి. మనం ఫ్రంట్ కిందికి వెళ్తామండి. కిందికి వెళ్ళినప్పుడు ఏమన్నా కూరగాయలు కొంటాక అట్లా వెళ్ళినప్పుడు పైన టవల్ వేసుకొని ఇబ్బంది లేకుండా ఫ్రిల్స్ లాగా పెట్టుకున్నారు అనుకోండి, డీసెంట్గా ఉంటుంది చూడడానికి. మీరు పైన టవల్ వేసుకోకపోయినా మీకు డీసెంట్గా ఉంటుందండి. నేను ఒక చిన్న 4 ఇంచెస్ ముక్కని నేను వెనకాల పాటలోంచి తీసుకుంటానండి. తీసుకుని నేను ఫ్రంట్ ఫ్రిల్ వేసుకుంటాను. ఫ్రిల్ వేసుకోవడం వల్ల చూడడానికి డీసెంట్గా ఉంటుంది. మనకు హడావిడిగా కిందికి పైకి వెళ్ళినప్పుడు ఒక టవల్ వేసుకోకపోయినా మనకి బాగుంటుందండి, చూడడానికి డీసెంట్గా ఉంటుంది.
మీకు నేను కుట్టే నైటీ చూపిస్తున్నాను. మీకు ఫ్రిల్స్ ఆల్రెడీ 4 ఇంచెస్ చాలు అనుకుంటే మేము ఫస్ట్ ఈ 4 ఇంచెస్ తీసాం కదండి, ఇది చాలు అనుకుంటే ఈ లూజ్లోంచి మీరు ఏం తీయకండి, అలాగే వేసుకోండి. నేను కొంచెం ఫ్రిల్స్ 2 లేయర్లు వేద్దాం అనుకుని ఇదే మాదిరి వెనకాల పీస్ నుంచి కొంచెం తీసుకుంటున్నానండి. ఇది మనకు ఆల్రెడీ ఎక్స్ట్రానే ఉందండి ఫ్రిల్స్. ఈ పీస్లో మనం ఫ్రంట్ ఫ్రిల్స్ వేసి డెకరేట్ చేసుకుంటే బాగుంటాయండి. నెక్ దగ్గర మీకు చూపిస్తాను చూడండి, కట్ చేసి చూపిస్తాను. ఈ బ్యాక్ కూడా మీకు ఫినిష్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది బ్యాక్ కదండి, ఇది బ్యాక్ మనం తక్కువ తీసుకున్నాం కదండి, అయినా మనం తీసేటప్పుడు ఎడ్జెస్ సమానంగా పెట్టుకోవాలండి, బ్యాక్ ఫ్రంట్. ఇది ఫ్రంట్ అండి, ఎక్కువ ఉన్నది ఫ్రంట్ అండి, ఇది బ్యాక్ అండి. మనం తీసేటప్పుడు ఈ 4 లేయర్స్ ఇక్కడ సమానంగా ఉండాలి. ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఈ చిన్నది మనం వెనకాల వేసేసుకోవచ్చు అండి, ఆల్రెడీ మనకు సరిపడా లూస్ ఉంది. మనం కొంచెం తీసాం కాబట్టి మనం దీన్ని వెనకాల మనకు అంత గుడ్డ అవసరం ఉండాలి, ముందు ఫిల్స్ బాగుండాలి. ఇక్కడ మీరు ఈ 4 లేయర్స్ ఓపెన్గా ఉన్నాయి చూడండి, ఇది వచ్చి చంక దగ్గర కలుసుకుంటాయండి నైటీని. మీకేమైనా ఇది చూడండి, ఇది తక్కువ ఉన్నది నేను దీని మీద పెట్టాను. ఈ గ్యాప్ 4 ఇంచుల గ్యాప్ ఇక్కడ నేను దీన్ని సెట్ చేశాను. ఇక్కడ మాత్రం ఈక్వల్గా పెట్టానండి. ఈక్వల్గా పెట్టేసి మీరు ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ సరిపోతుందండి. ఇక్కడ చిన్నది కవ్ తీయాలండి. నేను ఒక 2 పెడతాను చూడండి, ఒక 2 వచ్చి వెడల్పు, ఒక 2 ఇంచెస్ పెడతానండి. ఈ బాక్స్ కట్టేసి బాక్స్ నుంచి నేను మెల్లగా ఇట్లాగండి ఊరికే ఆ చంకకి ఈ ముక్క ఫ్రంట్ బ్యాక్ చంకలకి ఇది యాడ్ అయిపోతుందండి. ఈ చిన్న విషయం అండి. దీంతో పాటు మనకి బ్యాక్ ఫ్రంట్ చంకలు యాడ్ అయిపోతాయండి. మీకు ఎలా కుట్టాలి చూపించాలని కూడా అనుకుంటానండి. వీడియోలు ఎంత అవుతుంది అని చెప్తారు పిల్లలు, ఎక్కువసేపు అయితే ఎవరు చూడరంటారండి. ఎక్కువసేపు మంచి విషయం, ఎక్కువసేపు చూస్తే కూడా అండి ఇది యూస్ఫుల్ విషయం అండి. ఈ 4 కరెక్ట్గా ఉంటుంది. మీకు స్టిచ్చింగ్ అప్పుడు ఎక్కువ తక్కువ రావండి. 4 లేయర్స్ మీరు కరెక్ట్గా పెట్టుకుని ఇలా అండి ఊరికే అలా తీసి పెట్టుకోండి. ఇలా తీసి మీరు సింపుల్గా కుట్టే చూపించేస్తాను చూడండి. మీకు కుట్టడం అంటే నేను మిషన్ పెట్టి కుట్టానండి, కానీ ఎలా కుట్టాలనేసి చూపించాలని ఆశపడుతున్నానండి. ఇది మీకు బ్యాక్ చిన్నగా వెనకాల లూసు తక్కువగా ఉంది చూడండి. ఈ బ్యాక్ నేను తీసుకున్నాను. ఈ ఆల్రెడీ మిషన్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ బ్యాక్ తీసుకోండి. ఈ బ్యాక్ మీరు ఇలా తీసుకోండి. దీన్ని తీసుకుని దీనిపైన మీరు ఇలా వేసుకోవాలండి. ఈ మంచిది ఒక సైడ్ ఉండాలి. మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీకు పిన్నీసులు పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఒక 7 ఇంచెస్ వరకు మీరు ఏమి పెట్టకూడదండి, ఏం పెట్టకుండా ప్లెయిన్గా యాడ్ చేసేయాలి. నాకు తెలిసింది ఎవరికైనా ఏదైనా చెప్పాలని ఆశ అండి. టైం ఎక్కువ అని అనుకోకండి, చూడండి. చూస్తే మీకు తప్పకుండా ఉపయోగపడుతుందండి. మీరు దీన్ని క్లాత్ని ఇలా తిరిగేయాలండి. తిరిగి దీని మీద ఇది పెట్టి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ స్టార్ట్ చేశారండి. ఇక్కడ నుంచి ప్లెయిన్గా యాడ్ చేసుకురండి. ఫిల్స్ ఏం పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే అండి, అక్కడ మీకు చంక కిందకు వస్తుందండి. ఆ భాగం మీకు ఏం ఉపయోగపడదు. ఇక్కడ ఫిల్ పెట్టినా పెట్టపోయినా ఏం అవ్వదు. అవతల మీరు దీని సెంటర్ చూసారా, దీని సెంటర్ ఒకటి పెట్టుకోవాలండి. దీనికి సెంటర్ ఇదండి. ఈ సెంటర్ ఒక పిన్నీస్ పెట్టుకోండి. యువతల మీరు ఇక్కడ నుంచి ఒక 7కి ఒక పిన్నీస్ పెట్టుకోండి.
ఇలా పెట్టాను కదండి. ఇప్పుడు మీరు దీని సెంటర్ ఒక మార్క్ చేసుకోవాలండి. మీరు ఆల్రెడీ ఇది ఉంది కదండి, దీని సెంటర్ మనం ఒక పిన్నిస్ పెట్టుకున్నామండి. ఇప్పుడు పిన్నిస్ ఎందుకు పెట్టానంటే అండి, ఈ సెంటర్ కలుసుకోవాలండి. ఈ సెంటర్ కలుసుకుని మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ప్లెయిన్గా వచ్చేస్తుందండి. క్లాత్ 7 ఇంచెస్ వరకు మీరు ప్లెయిన్గా కుట్టేస్తారు. ఇక్కడ నుంచి ఈ సెంటర్కి మధ్యన ఫ్రిల్స్ వస్తాయండి మీకు. చూసారు, ఈ సెంటర్ ఈ పిన్నిస్, ఈ సెంటర్ ఈ పిన్నిస్, ఈ గ్యాప్ వచ్చి మీరు మీకు నచ్చినట్టు ఫిల్స్ అండి గ్యాదరింగ్ లేదో ఫిల్స్ పెట్టేసుకుంటారు. అలాగే మళ్ళీ ఇక్కడ ఈ సెంటర్ నుంచి మళ్ళీ ఈ 7 ఇంచెస్ వరకు ఇక్కడ 7 ఇంచెస్కు ఒక పిన్నిస్ పెడుతున్నాను చూడండి. 7 ఇంచెస్ వరకు మీరు ప్లెయిన్గానే కుడతారు. ప్లెయిన్గానే కుట్టేసి ఈ 7 ఇంచెస్ వరకు మీరు ఇటు సైడ్ కూడా ప్లెయిన్గా కుట్టేస్తారండి. ఇక్కడ గ్యాప్ ఉంటుంది చూడండి, మీకు సెంటర్కి ఈ 7 ఇంచెస్కి మధ్యన క్లాత్ అని చూడండి, దీన్ని మాత్రం మీరు ఫిల్ చేసుకోవాలండి. ఇలా ఫిల్ చేసుకుంటే మీకు బ్యాక్ రెడీ అయిపోద్దండి. బ్యాక్ రెడీ అయిపోతే ఇలా వస్తుందండి, మీకు చూడడానికి ఇలా వస్తుంది బ్యాక్. మీకు ఇటు సైడ్ ఇక్కడ వచ్చి ప్లెయిన్గా వస్తుంది. ఇక్కడ మధ్యలో సెంటర్ ఎప్పుడు కలుసుకోవాలండి. ఇక్కడ వచ్చి ఒక 7 ఇంచెస్ ప్లెయిన్గా కుట్టాలి, మధ్యలో మాత్రం ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. ఈ నెక్కి మీరు ఇందులో మనకి వేస్ట్ క్లాత్ ఏమైనా మిగులుతాయండి. స్ట్రైట్ పీస్ అయితే 2-3 ఫ్రిల్స్ వేసి ఇక్కడ ఒకటి రౌండ్ తిప్పేసేయండి. అదే క్రాస్ పీస్ అయితే మీరు 2 లేయర్లు వేసి ఇలా కుట్టి ఒకసారి కుట్టేసి దాన్ని వెనక్కి తిప్పేస్తే మీకు బ్యాక్ ఫినిష్ అయిపోతుంది. అలా మీరు ఫ్రంట్కి వచ్చినప్పుడు అదే ఇదండి. కానీ మీరు ఫ్రంట్ జిప్ వేసుకుంటే కొంచెం జిప్పుకి సరిపడా ఓపెన్ చేసుకుని బాటమ్ని మీరు పెట్టుకోవాలి. నేను ఉక్సులు పెట్టుకుంటానండి. జిప్పు తెగిపోయిందంటే మళ్ళీ మనకి నైట్ వేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇది బ్యాక్ అండి, ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ మీరు చెప్పించాను కదా, ఫ్రంట్ మీకు నెక్ దగ్గర చంక దగ్గర చిన్న పీసులు మిగులుతాయి అని చెప్పాను చూడండి. అది మీకు ఇక్కడ చెప్పాను. మీరు దీని మీద ఇలా వేసి కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే మీరు దీనికి ఒకటి ఏదైనా స్ట్రైట్ పీసు ఇలాంటిది యాడ్ చేసుకుని ఒక ముక్క ఇలా యాడ్ చేసి వెనక్కి తిప్పేసేయండి. ఉక్సులు పట్టి అయిపోద్దండి. ఇది ఒక ముక్క కొంచెం ఎడలిపోయిన ముక్క, దీన్ని మనం కట్ చేసుకున్న పీస్ నుంచి కూడా కొంచెం ముక్క వాడుకోవచ్చండి. ఇది కొంచెం ఒక 2 ఇంచుల ముక్క ఇలా అండి ఉక్సులు పట్టికి సరిపడా మీరు ముక్క యాడ్ చేసి పెట్టుకుని దీనికి కూడా అండి ఇదే మాదిరి దీని మీద బార్లు ఇచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని ముక్క కట్ చేసుకుంటే మీకు నెక్ తిరిగిపోతుందండి. ఇది ఉక్సులు పట్టి, ఇది తాడులు పట్టి, ఇది ఉక్సులు పట్టండి. ఉక్సులు పట్టికి ఎప్పుడు ముక్క యాడ్ చేసి తిప్పేసేయాలి. తాడుల పట్టికి కొంచెం బయటకు వచ్చేలాగా కుట్టుకోవాలండి. ఇప్పుడు కుట్టేసుకున్నాక దీన్ని ఒక దాని మీద ఒకటేసి మనం ఎట్లాగో బ్యాక్ 2 ముక్కలు యాడ్ చేసాం చూడండి, బాటమ్ అండ్ ఫ్రంట్, అట్లాగే సెంటర్ వచ్చేలాగా మీరు చూసుకుని ముక్కని యాడ్ చేసేయాలండి. మీకు బ్యాక్ చెప్పించాను కదండి, బ్యాక్ చెప్పించిన అంటే అలానే ఫ్రంట్ కూడా చెప్పించేస్తాను చూడండి. మీకు ఈ చంకలో అండి ఈ బాటమ్ది చంక కూడా యాడ్ అయిపోయింది కదండి. మీకు ఇప్పుడు హ్యాండ్స్ కరెక్ట్గా సెట్ అయిపోతాయండి. హ్యాండ్స్ ఆ ప్లేస్లో మీకు కుట్టేసుకున్నాక చక్కగా ఈ హ్యాండ్స్ వచ్చి ఈ ప్లేస్లో మీకు సెట్ అయిపోతాయండి. మీరు ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసేసుకుని ఈ పీస్ యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం మీకు తగ్గుతుంది. అప్పుడు ఈ కవ్ వచ్చి దీంట్లో సెట్ అయిపోతుందండి. హ్యాండ్స్ కరెక్ట్ అయిపోతాయి మీకు. ఇప్పుడు ఫ్రంట్ మీరు ఇటు ఒక స్ట్రైట్ పీస్ యాడ్ చేసి వెనక్కి తిప్పుకోండి ఉక్సులకి. లేదంటే మీరు జిప్పు పెట్టుకునేలాగంటే అండి బాటమ్ని కొంచెం ఓపెన్ చేసుకుని జిప్పు పెట్టుకోవచ్చండి. మీరు ఇలాగా ఫ్రంట్ పెట్టుకుని ఇక్కడ మీరు ఇటు సైడ్ మీరు ఉక్సులకి తాడులకి పెట్టుకుంటారు కదా, తాడులు కొంచెం అడల్పు ముక్క కొంచెం బయటకు పెట్టుకోండి. ఉక్సులకి ఒక చిన్న ఇంచు ముక్కగా వెనక్కి తిప్పుకున్నాను కరెక్ట్గా సరిపోతుందండి. మీకు బ్యాక్ ఎలా చెప్పానో అలాగే ఫ్రంట్ కూడా అండి 7 ఇంచెస్ ప్లెయిన్గా కుట్టారండి. మీకు ఇది చంక చూడండి, చంక మీకు హ్యాండ్స్ పక్క తీసి చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇక్కడ యాడ్ అవుతుందండి. మంచిది ఒక సైడ్ మీకు తిరిగేయమన్నాను కదా, ఇప్పుడు మీకు స్ట్రైట్ చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ స్టార్ట్ చేసుకుని మీరు 7 ఇంచెస్ వరకు ప్లెయిన్గా వచ్చేసేయాలండి. 7 ఇంచెస్ వరకు ప్లెయిన్గా వచ్చేసి తర్వాత ఫ్రిల్స్ స్టార్ట్ చేయాలండి. ఫ్రిల్స్ స్టార్ట్ చేసుకుని మీరు
సెంటర్ చూసుకోండి. ఇప్పుడు ఇది తాడుల మీద ఉక్సులు పట్టి ఎక్కించి ఒక చిన్న కుట్టేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీని సెంటర్ మనం ఈ సెంటర్ మనం పిన్ వేసి చూపిస్తాండి. ఇది తాడుల పట్టి మీద ఉక్సు పట్టి వేసి కొంచెం మనం కుట్టు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లెయిన్గా కుట్టాము. ఈ ఈ లూసు ఉన్న గుడ్డ మనం ఫిల్స్ పెట్టేస్తామండి. ఇక్కడ ఫిల్స్ పెట్టేస్తాం. అలాగే మళ్ళీ ఇక్కడ ఈ క్లాత్ని కూడా మనం ఫిల్స్ పెట్టేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ వరకు ప్లెయిన్గా కుట్టుకుని ఒక 7 ఇంచెస్ వరకు ప్లెయిన్గా కుట్టుకునండి. మిగతా ఇది వచ్చేసి ఫిల్స్ పెట్టేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లెయిన్గా కుట్టాలండి 7 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ ప్లెయిన్. మిడిల్లో మాత్రం సెంటర్ కలుసుకోవాలండి. సెంటర్ కలుసుకుంటే మీకు నైటీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీ నైటీ వస్తుందో. మీరు మీకు ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి రెండు చేతులకి హ్యాండ్స్ అండి. ఇది బ్యాక్ ఫ్రంట్ లోతు తీయడం అవి ఏమి ఉండవండి. మీరు ఇట్లా రెండు చేతులు ఉంటే దీన్ని ఓపెన్ చేసేసుకుని ఇటు పక్క అటు పక్క పెట్టేసుకోవడమేనండి. ఇక్కడండి ఇక్కడ ఈ క్రాస్ ఇక్కడ వచ్చి చంక యాడ్ అవుద్దండి. ఇప్పుడు చంక మనకి బాటమ్ కూడా దగ్గర కూడా మనకి సరిపోతుందండి. మీరు ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసి ఈ బాటము బాడీ యాడ్ చేస్తే మీకు ఇక్కడ హ్యాండ్ వచ్చేస్తుంది. అలాగే ఇటు సైడ్ కూడా మీరు చెయ్యి ఫోల్డ్ చేసి కుట్టుకునండి. మీకు ఇక్కడ సెట్ అయిపోతుంది. ఫ్రీ నైటీ అండి. మీకు నెక్ ముక్కలు ఆల్రెడీ మనం సెట్ చేసేసుకుంటాం. స్క్వేర్ నెక్ పెట్టుకున్నాము. ఫస్ట్ ఎక్స్ట్రా 4 ఇంచెస్ ఉందని కట్ చేసుకున్న పీస్ ఉంది కదండి, దాన్ని మీరు మీ ఇష్టం అండి చక్కగా ఫ్రిల్స్ పెట్టుకుంటా అండి. డీసెంట్గా ఉంటుంది చూడడానికి. టూ పీస్గా కట్ చేసి ఇటు సైడ్ పెట్టుకుని ఇలా ఫ్రిల్స్గా వేసుకున్నాను అనుకోండి, చక్కగా ముచ్చటగా ఉంటుందండి, అందంగా ఉంటుంది. అదే మళ్ళీ మీకు ఇంకో ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ నుంచి ఒక 4 ఇంచెస్ తీసాను కదండి, దాన్ని బాగా దగ్గరగానండి నేను బాడీ దగ్గర కుడతాను. దీని మీద కుట్టను, బాడీ మీద చిన్న ఫ్రిల్స్ వేసండి ఇలా కుట్టేస్తాను నేను. ఇది వచ్చి నెక్ దగ్గర అట్లా కుడతానండి. ఇది కొంచెం నేను ఈ దగ్గరగా వచ్చి ఫ్రిల్స్ వేసి కుట్టేసరికంటే మనకి చూడడానికి ఇక్కడ చెస్ట్ దగ్గర మనకి ఏం తేడా ఉండదు. చక్కగా ఈ ఫ్రిల్స్ అన్నీ ఉండి మనకి చాలా డీసెంట్గా ఉంటుందండి. నైటీ చూడడానికి కూడా బాగుంటుందండి. నెక్ దగ్గర ఒక లేయర్ ఫ్రిల్స్ వస్తుంది. ఇక్కడ చెస్ట్ దగ్గర మనకి ఫ్రిల్స్ రావడం వల్ల మనకి పైన ఒక క్లాత్ వేసుకోకపోయినా మనకి చూడడానికి డీసెంట్గా ఉంటుందండి. చూసారా, మీరు కట్ చేయడం 10 నిమిషాలండి, మీకు కుట్టడం ఒక అరగంట పట్టుద్దండి. కాటన్ నైటీ మీరు 200కి కొనుక్కుంటే 500 అవుతుందండి. కుట్టుకుంటే మీకు 200. మీకు ఎంత పెద్ద నైటీ మీకు ఫుల్గా చూపించలేకపోతున్నాను. డైనింగ్ టేబుల్ మీద వేసాను. మీకు కింద ఎంత లూస్ వచ్చిందో చూడండి. నాకు టేబులే చాలడం లేదు. మీరు కొనుక్కుంటే ఇంత ఫ్రీ సైజ్ ఇవ్వరండి. కింద చూసారా మీకు ఎంత వెడల్పు వచ్చేసిందో. కింద మీకు చూపించడం నాకు కుదరడం లేదు. అంతే అండి. ఇప్పుడు మీరు చెయ్యి మీకు ఇది జాయిన్ చేసేస్తారండి. చెయ్యి నుంచి తిరిగేసండి. చెయ్యి నుంచి ఇక్కడ మీకు 8:30, 9 ఉంటుందండి. ఇలాగ తిరిగేసి నైటీ తిరిగేసేసి స్ట్రైట్గా కుట్టేసుకునండి. ఇటు సైడ్ కూడా చెయ్యి మీకు ఎంత లూజ్ కావాలో అక్కడి నుంచి జాయిన్ చేసి స్ట్రైట్గా వచ్చేసి మీకు కింద 1.5 ఇంచు ఫోల్డ్ చేసుకుంటే మీకు నైటీ ఫ్రీ నైటీ కరెక్ట్గా మీకు సరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నాకు తెలిసిన నైటీ కటింగ్ నేను కుట్టుకుంటూ ఉంటాను. నా నైటీలు మీకు కూడా చెప్పించాలని వీడియో తీస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక నైటీ మీకు స్టిచ్చింగ్ తప్పకుండా చూపిస్తానండి. నైటీ కటింగ్ వచ్చి చాలా ఈజీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నేను ఇంకా కుట్టలేదండి, ఊరికే మీకు మోడల్గా వేసి పెట్టాను. అంత పెద్ద నైటీ వచ్చిందో చూసారా. మీకు కుట్టినాక ఒకసారి వాటర్ వాష్ చేసి వేసుకోవాలండి. మన క్లాత్ నైటీ నైటీ కుట్టుకున్నా అంటే ప్లెయిన్ వాటర్లో ముంచి తర్వాత వేసుకోవాలండి. ఏంటంటే ఇది ఎక్కడి నుంచో వచ్చిన క్లాత్, కెమికల్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు అని చెప్పేస్తాను కదండి. సరే అండి, లాస్ట్ సైజ్ అండి 3XL. బాగా ఫ్రీగా వచ్చింది. మనం కొంటే ఒకటి వస్తుందండి, కుట్టుకుంటే 2-3 కుట్టుకోవచ్చు అండి. చాలా సింపుల్ కటింగ్ ఇది. మీకు సమ్మర్ కదండి, కాటన్ క్లాత్ అయితే బాగా వస్తుంది. మీకు 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటుందండి. క్లాత్ 80 రూపాయలు ఉంటుంది. అలా మీకు ఇష్టమైన రేంజ్లో కాటన్ క్లాత్ అయితే అండి మీకు సమ్మర్లో హాయిగా ఉంటుందండి. మనకి బాగా చెమట పీల్చుకుంటుంది.
ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీరు చక్కగా చిన్న చిన్న పీసులు కూడా వదలకుండా ఇట్లా పాకెట్ అండి, మీకు ఇక్కడ తెలుస్తుందో ఈ పాకెట్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ మనం పైన టవల్ వేసుకో అవసరం లేదండి. 2 లేయర్లు మనం ఫ్రిల్స్ పెట్టాము, 1 2 స్టెప్లో ఫ్రిల్స్ పెట్టాము. మనకి డీసెంట్గా ఉంటుందండి. పైన టవల్ వేసుకోకపోయినా మీకు ఎంత పెద్ద నైటీ అండి, వెడల్పుగా చూపిస్తాను ఉండండి.